బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ అభివృద్ధి ప్రదాత జీఎంసీ బాలయోగి సేవలు అజరామరం అని బాలయోగి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నతమైన లోక్సభ స్పీకర్గా ఎదిగిన బాలయోగి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని అన్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కోనసీమ ముద్దుబిడ్డగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని కీర్తించారు. బుధవారం స్వర్గీయ జీఎంసీ బాలయోగి జయంతి సందర్భంగా కొత్తపేటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే బండారు ఘన నివాళి అర్పించారు. బాలయోగితో తనకున్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కోనసీమ ఉన్నంత వరకు ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన సేవలు అజరామంగా నిలుస్తాయన్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాలయోగి అని కొనియాడారు. రాష్ట్రానికి, దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం అవుదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కీర్తి శేషులు శ్రీ గంటి మోహన చంద్ర బాలయోగి గారు లేని లోటు ఎవరూ తీర్చలేనటువంటిది. బాలయోగి గారు కోనసీమ అభివృద్ధి ప్రదాత, అజాత శత్రువు, అభివృద్ధి కాముకుడు, చిరస్మరణీయుడు. సామాన్య కుటుంబంలో పుట్టి కేవలం 2 దశాబ్దాల లోపు రాజకీయాల్లోనే ఉండి తనదంటూ ఒక చెరగని ముద్రను ఈ ప్రాంత ప్రజల మీద హృదయాల్లో స్థిరస్థాయిగా ఉండే విధంగా ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి అభివృద్ధి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ జీఎంసీ బాలయోగి గారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి అంచెలంచెలుగా దేశ స్థాయిలో అత్యున్నతమైనటువంటి లోక్సభ స్పీకర్గా పదవిని అలంకరించి ఆ పదవికే ఉండి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి, మనందరూ కూడా గర్వపడే కోనసీమ ముద్దుబిడ్డ మన జీఎంసీ బాలయోగి గారు. ఆయన అడుగుజాడలు కోనసీమ ప్రాంతంలో ఏ మూలకెళ్ళినా అభివృద్ధి రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి బాలయోగి గారి 74వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన మన నుంచి భౌతికంగా దూరమై 2.5 దశాబ్దాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఆయన మన మధ్యలో కళ్ళ ముందు ఆయన చేసిన అభివృద్ధి, ఆయనతో ఉన్న సాన్నిధ్యం, అనుబంధం కనిపిస్తూనే ఉంటుంది. నాతో అత్యంత అభిమానంగా, చాలా చనువుగా కలిసిమెలిసి పనిచేసినటువంటి సంఘటనలు కొన్ని కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. అటువంటి బాలయోగి గారు మరి ఈనాడు లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఆయన ఆశీస్సాలను అందరూ పాటుపడుతూ కూడా మరి బాలయోగి గారికి